జడ్చర్ల పట్టణంలో రైల్వే అభివృద్ధి పనుల గురించి జరుగుతున్న పనుల గురించి ఆశించిన మేరకు వేగవంతంగా జరుగుతున్నట్లుగా కనిపించని వైనం. ఇట్టి పనులు ఏమనగా, ఒకటి రైల్వే అండర్ పాస్, రైల్వే గేట్ ఎల్సీ నంబర్ 47కు బదులుగా పనుల గురించి, జాతీయ రహదారి NH-167 జడ్చర్ల మీదుగా కోదాడ వరకు జరుగుతున్న రహదారి నిర్మాణం పనుల గురించి, అంబేద్కర్ విగ్రహం నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు గల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం గురించి, జడ్చర్ల అభివృద్ధి కొరకై ఎంతో ప్రాముఖ్యత కలిగిన పై 2 పనులు రైల్వే శాఖ మరియు NH ద్వారా చేపట్టడం ఎంతో ఆనందదాయకం. రైల్వే నిర్మాణం చేపట్టిన విషయంలో మా ప్రజలందరికీ ఎంతో సంతోషదాయకం. ఇట్టి పనిని తొందరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేగలరని మా యొక్క మనవి. రైల్వే శాఖ, నేషనల్ హైవే అథారిటీ వారు ఇట్టి విషయంలో సమన్వయంతో రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ పనిని త్వరగా అనగా గాంధీ జయంతి నాటికి ప్రజల అదృష్టం మేరకు పూర్తి చేయగలరని విశ్వసిస్తున్నారు. గాంధీ జయంతి నాటి ఎడల ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో మరియు నాతో పాటు బాధిత పౌరులు నిరాహార దీక్షలు మరియు నిరసన కార్యక్రమాలు చేపట్టగలరని ఇందు మూలంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు. సంగీత నాటక అకాడమీ మహిళలకు కానీ ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే గుండె చేతిలో పెట్టుకొని నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని అతి త్వరలో ప్రభుత్వం వాళ్ళు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల, మరి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇది చాలా పెండింగ్గా పడ్డది. దీని మీద ఎవరు నోరు పెదపకపోతే ఇది ఇంకా ఆలస్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎంతోమంది చనిపోయే సూచనలు ఉన్నాయి. మాకు కావాల్సినటువంటి మిత్రులకి అందరికీ యాక్సిడెంట్లు అయి కాళ్ళు విరిగి 30 నుంచి 40 వేల రూపాయల వరకు హాస్పిటల్ లోపల చూపించుకొని ఈ యొక్క ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో దీని విషయంలో స్పందించాలని గౌరవ శాసనసభ్యుని గారు తీసుకుపోవడం జరిగింది. వారు కూడా సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. మేము కూడా ఒక 1.5 month టైం ఇచ్చి జనరల్ మేనేజర్ రైల్వేస్, DRM రైల్వేస్, ప్రాజెక్ట్ నేషనల్ హైవేస్, ఇది మహాత్మా గాంధీ పుట్టినరోజు గాంధీ జయంతి వరకు కనీసం ఈ యొక్క రోడ్డు, ఈ యొక్క సైడ్కి రైల్వే సంబంధించినటువంటి రోడ్డు వేసి ఈ 2 రోడ్లు నడిచే రీతిగా చేస్తే చాలు. వాళ్ళ ప్రాజెక్ట్ ఎంతసేపు అయినా కావచ్చు, పెద్దది కావచ్చు, కానీ ఈ యొక్క రోడ్లు వేయాలి. ఈ రోడ్లు వేయకపోతే మాత్రం నిరంతరం నిరసన కార్యక్రమాలు గాంధీ జయంతి నుంచి ప్రారంభిస్తాం. ఇది నేషనల్ హైవే వారికి, రైల్వే వారికి తీవ్రంగా హెచ్చరించి చెప్తున్నాం. ఈ విషయంలో నిర్లక్ష్యం సరిపోదు. ఈ గ్రామంలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి దుకాణాలు బంద్ అయిపోయి కిరాయిలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ తుమ్ముకు రోగాలతో బాధపడుతున్నారు. వీటన్నింటి మీద పాపం పోలీసు వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేసి ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినా వారి నుంచి కావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో దీని మీద చర్యలు తీసుకోవాలి. గౌరవ పార్లమెంట్ సభ్యులు అరుణమ్మ గారు కూడా మొన్ననే గెలిచారు కనుక వారికి సమస్య తెలియకపోవచ్చు. వారు మంచి నాయకురాలు. వారు కూడా ఈ సమస్య మీద దృష్టి సారిస్తారు. గతంలో శాసనసభ్యునిగా ఉన్నటువంటి డాక్టర్ మల్లు రవి గారు కూడా పార్లమెంట్ మెంబర్ కనుక ఈ 2 డిపార్ట్మెంట్లు నేషనల్ హైవేస్ జాతీయానికి సంబంధించిన కనుక వారిద్దరు కూడా దీని మీద ప్రయత్నం చేస్తారని పూర్తి విశ్వసిస్తూ మా గౌరవ శాసనసభ్యుడు అనురాధ్ గారు కూడా ఈ విషయంలో తీవ్రంగా పరిగణించి జడ్చర్ల ప్రజల యొక్క సౌకర్యార్థము, సౌలభ్యార్థం ఇక్కడ ప్రజల యొక్క దృష్టిలో పెట్టుకొని ఈ బ్రిడ్జ్ను త్వరితంగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తారని కోరుతూ మరి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. 2వ తారీఖు గాంధీ జయంతి రోజు నిరసన దీక్షలు ప్రారంభమవుతాయి. ఇక్కడే నేను నిరాహార దీక్ష కూడా కూర్చుంటానని మీతో తెలియజేస్తున్నాను.